పెట్రోల్ డీజిల్ కొరత నేపథ్యంలో ఏపీలో వైసీపీ కూటమి మధ్య సెగరేపుతోంది. ఇంధన కొరతకు కూటమి సర్కార్ వైఫల్యమే కారణమంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం ఇంధన కొరతను తీర్చలేకపోతుందని మండిపడుతున్నారు. అయితే వైసీపీ నేతల కామెంట్లకు కూటమి కౌంటర్లు వేస్తోంది. మన రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా గత బుధవారము గురువారం నుంచి చూస్తే కళ ముందు కనపడుతోంది. దానికి ఎక్కడో ఎవరికో తెలియకుండా అడవుల్లోనో కొండల్లోనో లేకపోతే ఇళ్ల లోపల జరుగుతున్నది కాబట్టి మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు. అలాగే క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్ వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు నిర్వాహకులు వాళ్ళు తిరుగుతున్నారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా ఒకటో లీటర్ పెట్రోల్ 2 లీటర్ల పెట్రోల్ ఎట్లా సంపాదించాలి. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజుకు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడవేలా. వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏ రాష్ట్రంలో లేని సమస్య మన రాష్ట్రంలో ఎందుకుంది, పరిశ్రమలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వారికి ప్రతి నెల ఒక ప్రముఖమైన సంస్థ, ఇంటర్నేషనల్ గా పేరు పొందిన వెల్ రెప్యూటెడ్ కంపెనీస్ శంకుస్థాపన చేస్తా ఉంటే, వాళ్ళు యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తా ఉంటే చూడలేక ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తానికి తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు పరిశ్రమలు ఏం తీసుకొస్తారని చెప్పేసి. ఇంకా పరిశ్రమలు రావటం అనేది ప్రశ్నించే స్థాయిలో లేదు, కళ్ళప్పగిచ్చి చూసే స్థాయిలోనే ఉంది అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మనం చేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసినా 175 నియోజకవర్గాలలో డీజిల్ పెట్రోల్ కొరత అనే పదానికంటే కూడా సంక్షోభం అనే పదమే కరెక్ట్ అయిన పదం. 6 రోజుల క్రితమే పత్రికలు ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్కు కొరత ఏర్పడుతుంది, ఇబ్బంది కలుగుతుందని చెప్పి హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవలేదు అంటే, ఈ సంక్షోభాన్ని అరికట్టలేకపోయినాడు అంటే అలసత్వం అన్నామా, అసమర్థత అన్నామా? నేనైతే 2 అంటా. ఈ ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల అలసత్వమే. 2వది, కోటిసార్లు నారా చంద్రబాబు నాయుడు అసమర్థుడు. ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత వల్ల ప్రజలు పడుతూ ఉండే కష్టాలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత కానీ, రైతులను ఈ సంక్షోభంలో రక్షించాల్సిన బాధ్యత కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్నాం మేము. 3 రోజులు బట్టి ప్రజలందరూ కూడా ఒక అపోహతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ బంకుల్లో దొరకట్లేదు, అలాగే మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదని సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచార కథనాలు ప్రచురించడం వల్ల కొంతమంది భయభ్రాంతులకు గురైపోయి ఇక్కడ బంకుల దగ్గరికి వచ్చి వరుసలుగా నిలబడి 200 కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు, అలాగే 2000 కొట్టించుకునే వాళ్ళు 5000 కొట్టించుకుంటున్నారు. ఇలాగా మాకు ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదనేటువంటి ఒక భయంతో ఈ విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇది ఏమీ కాదు. ఈరోజు ప్రభుత్వం డీజిల్ పై పెట్రోల్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి బంకులో కూడా పెట్రోల్ స్టాక్ ఉండే విధంగా, అలాగే ప్రజలందరూ కూడా వినియోగించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు జీలింగమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బంకుని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది డిపార్ట్మెంట్తో. ఇక్కడ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్రోల్ డీజిల్ ఈ 2 కూడా చక్కగా కొట్టుకొని
ప్రజలందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు.